ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ లభ్యమైంది. శిశువు ఆచూకీ నెల్లిపాక్లో లభ్యమైంది. నెల్లిపాక్లో వైద్యం కోసం శిశువును ఓ మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చింది. శిశువును గుర్తించిన వైద్యులు తల్లిదండ్రులకు అప్పగించారు. తేలిగ్గానే పోవడం అంత మాటలా నేను 2:30 గాని నుంచి ఆడ పాతి పెట్టిన దాన్ని తర్వాత వాళ్ళు లోపల చేశాము. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ లభ్యమైంది. శిశువు ఆచూకీ నెల్లిపాక్లో లభ్యమైంది. నెల్లిపాక్లో వైద్యం కోసం శిశువును ఓ మహిళ ఆసుపత్రికి తీసుకొచ్చింది. శిశువును గుర్తించిన వైద్యులు తల్లిదండ్రులకు అప్పగించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీశైలంలో తెలుసుకుందాం. శ్రీశైలం, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేయండి. ఈ రోజు ఉదయం పూట శిశువు మాయమైందని తల్లిదండ్రులకు చెప్పినటువంటి ఆసుపత్రి సిబ్బంది తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఇంక్యుబేటర్ లో శిశువును ఉంచామని బంధువులు తల్లిదండ్రులు అడిగినప్పటికీ ఎప్పటికప్పుడు ఇస్తామని చెప్పినప్పటికీ సిబ్బంది బాబును అప్పగించలేదు. అయితే దీంతో ఉదయం పూట ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తల్లిదండ్రులు వారిని నిలదీయడంతో అందులో ఉన్నటువంటి ఒక సిబ్బంది ఒక వ్యక్తి వీళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. శిశువు మాయమైనట్టుగా చెప్పారు. అయితే అప్పటి నుంచి కూడా ఉదయం నుంచి ఆసుపత్రి వద్ద అదేవిధంగా ఆసుపత్రి బయట ఉన్నట్టు రోడ్డు మీద తల్లిదండ్రులు అదేవిధంగా మిగిలిన వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో స్పందించినటువంటి ఆసుపత్రి వర్గాలు రహస్యంగా విచారణ చేయడం జరిగింది. ఉదయం అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో వేరే రాధ పేరుతో చెప్పి ఆ శిశువును తీసుకెళ్లడం జరిగింది. అయితే వాళ్ళు ఆ తీసుకెళ్లిన అడ్రస్ అదేవిధంగా మిగిలిన వివరాలు నమోదు చేయడంలో కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో కాస్త కష్టమైంది శిశువును గుర్తించడం. అయితే ఆసుపత్రి వర్గాలు అందరికీ భద్రాచలం ఏరియా పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా సమాచారం అందించింది. ఈ క్రమంలోనే నెల్లిపాక్ చెందినటువంటి ఒక మహిళ అక్కడ పిహెచ్సిలో వైద్యం కోసం వెళ్లడం జరిగింది. తనకు ఈ శిశువు జన్మించినట్టుగా చెప్పి అక్కడ వైద్యం చేయించినట్టు వెళ్ళింది. అయితే ఈ క్రమంలోనే అంటే పుట్టినటువంటి శిశువును గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి వైద్యుడు మిగిలిన అంటే భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి సమాచారం తీసుకోవడం జరిగింది. ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతే శిశువును తీసుకొచ్చిందో ఆ మహిళను అతను గట్టిగా అడగడంతో ఆమె నిజం ఒప్పుకోవడం జరిగింది. ఈ శిశువు నాకు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వైద్యం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు పుట్టిందనుకొని ఇవ్వడం జరిగిందన్న మహిళ ఒప్పుకోవడంతో తిరిగి ఆ మగ శిశువును తీసుకొచ్చి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతం అని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా తల్లిదండ్రుల ఆవేదన చూపర్లను కలిసివేసింది. పుట్టిన 6 రోజులకే బిడ్డ మాయమవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉదయం పూట అంతా కూడా ఆసుపత్రి ప్రాంగణంలో తల్లిదండ్రులు బంధువుల ఆందోళన కొనసాగింది. ఈ క్రమంలో బిడ్డను అప్పగించడం వారంతా కూడా శాంతించారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం పూట ఈ ఆగ్రహంతో కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై దాడి నిరసిస్తూ వాళ్ళు స్టాఫ్ నర్సు అంటే అక్కడున్నటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా కొద్దిసేపు అక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ శిశువులు తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించడంతో కథ సుఖాంతం కావడంతో అంతా కూడా తమ ఆందోళన విరమించారు. శ్రీశైలం, చెప్పండి, తప్పిదానికి సంబంధించి డాక్టర్స్ ఏమంటున్నారు? అయితే ఈ వైద్య అంటే ఎప్పుడైతే డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది పొరపాటు కారణంగా జరిగింది చెప్తున్నారు. ఇంక్యుబేటర్ లో ఉంచినటువంటి శిశువును అక్కడ ఈ శిశువుతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ క్రమంలోనే వేరే ఒక 2 తల్లిదండ్రులు వచ్చి తమ బిడ్డను అప్పగించాలని చెప్పడంతో వీళ్ళు సిబ్బంది నిర్లక్ష్యంగా ఒక శిశువు బదులు మరొక శిశువుని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి విషయం. కాకపోతే అసలు ఎవరైతే ఈ శిశువుని తీసుకెళ్లిందో ఆమెకు బిడ్డ లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆమెకు బిడ్డను అప్పగించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఆసుపత్రి సిబ్బంది చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా దాదాపు 2 రోజుల నుంచి ఆ తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఆందోళనలో మునిగిపోయారని చెప్పొచ్చు. ధన్యవాదాలు శ్రీశైలం.